ముకుంద జ్యువెలరీ డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్స్, నో మేకింగ్ ఛార్జెస్. ఆంధ్రప్రదేశ్ ను పారిశ్రామికంగా మరింత బలోపేతం చేసి యువతకు విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలైన ఎంఎస్ఎంఈల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రంగాన్ని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రధాన బలంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎంఎస్ఎంఈ రంగం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిదని, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు కోట్లాది మందికి ఉపాధి కల్పించే శక్తి ఈ రంగానికి ఉందని సీఎం పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహించిన ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రకటనలు చేశారు. ఈ సందర్భంగా సమ్మిట్ లో ఏర్పాటు చేసిన వివిధ స్టార్టప్ స్టాల్స్ ను సందర్శించి యువ పారిశ్రామికవేత్తలు రూపొందించిన ఉత్పత్తులను పరిశీలించారు. సాంకేతికత, ఆవిష్కరణలు, స్థానిక ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్లో అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న 38 కొత్త పారిశ్రామిక పార్కులకు శంకుస్థాపన చేసి పరిశ్రమల విస్తరణకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి అవకాశాలు కల్పించే రంగం ఎంఎస్ఎంఈలని సీఎం తెలిపారు. ముఖ్యంగా మహిళా పారిశ్రామికవేత్తలు తయారు చేసే ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకువెళ్లడంలో ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని స్పష్టం చేశారు. మహిళలు, యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని, కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో భారీ స్థాయిలో ఎంఎస్ఎంఈ యూనిట్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోందని సీఎం వెల్లడించారు. భవిష్యత్తులో కోటి ఎంఎస్ఎంఈ యూనిట్ల స్థాపనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఉద్యోగారులకు ప్రత్యేక రాయితీలు, సబ్సిడీలు, తక్కువ వడ్డీ రుణాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 550 ఇండస్ట్రియల్ పార్కులుండగా వాటిని మరింత ఆధునీకరించి కొత్త పెట్టుబడులకు అనుకూలంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఈ పార్కుల ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు స్థానిక ప్రాంతాల్లో పరిశ్రమల అభివృద్ధికి ఊతం లభిస్తుందని భావిస్తోంది. ఈ సమ్మిట్ ద్వారా పలు పరిశ్రమలు, స్టార్టప్ సంస్థలు పెట్టుబడుల మధ్య అవగాహన ఒప్పందాలు కుదిర్చినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు అత్యంత అనుకూల గమ్యస్థానంగా మార్చేందుకు ప్రభుత్వం పారదర్శక విధానాలతో ముందుకు సాగుతోందని సీఎం తెలిపారు. స్టార్టప్ల వైపు రావాలని చంద్రబాబు సూచించారు. కొత్త సాంకేతికతలు, ఆవిష్కరణలను ప్రోత్సహించేలా ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేసి ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే పారిశ్రామిక అగ్రగామిగా నిలబెట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.